ఒక విజయయాత్రలాగా తన నామినేషన్ ప్రక్రియ జరిగిందని విజయవాడ తూర్పు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ అన్నారు. స్వచ్ఛందంగా ప్రజలు తనకు అడుగడుగునా నిరాశనాలు పడుతూ మద్దతు ఇస్తున్నారని తెలిపారు. తన నామినేషన్ కార్యక్రమానికి రామలింగేశ్వరం నుండి డీసీఎం గ్రౌండ్ వరకు ప్రజలు పెద్ద ఎత్తున వచ్చారని ఆనందం వ్యక్తం చేశారు. నామినేషన్ కార్యక్రమానికి వచ్చిన జనాన్ని చూస్తే తన గెలుపు ఖాయమంగా అనిపిస్తోందన్నారు. రానున్న రోజుల్లో తూర్పు నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానంటున్న వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ తో మా విజయవాడ ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా కొద్దిసేపటి కింద అవినాష్ నామినేషన్ దాఖలు చేశారు. అయితే తూర్పు నియోజకవర్గం నుంచి బ్రహ్మరథం పడతారు, వైసీపీ జెండా 2024లో ఎగరేస్తామని చెప్తున్నారు. అయితే దానికి సంబంధించి ఎలాంటి ముందు అంటే ఇప్పటి వరకు జరిగిన ప్రచారం ఒక ఎత్తు, నామినేషన్ తర్వాత ఎలాంటి ప్రణాళికలతో ముందుకెళ్ళిపోతున్నారని ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి 2024 తూర్పు నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగరేస్తామని చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు. ముందున్న రోజుల్లో ఎలాంటి ప్రణాళికతో ముందుకెళ్ళిపోతున్నారు? మేము 4 సంవత్సరాల నుంచి జనాల్లో పనిచేస్తున్నాం కాబట్టి అంత కాన్ఫిడెంట్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గంలో జెండా ఎగరేస్తుందని చెప్పుతున్నాం. 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్న రామ్మోహన్ ఏమీ చేయలే, కేవలం షో మాస్టర్, షో మాటలు అలాంటి కార్యక్రమాలే చేశారు. కాబట్టి ఈరోజు ప్రజానికం మాకు మద్దతుగా మాకు అండగా ఉండటం జరుగుతుంది. ఏదైతే తూర్పు నియోజకవర్గంలో రిఫైనింగ్ వాల్ ఏదైతే ఉందో వాళ్ళు మీకు బాగా ఉపయోగపడుతుంది ఈ ఎన్నికల్లో అని చెప్పని వైసీపీ శ్రేణులు చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో ప్రజానికాన్ని మంచి చేసినప్పుడు ఆ మంచి మాకు ఉపయోగపడుతుంది కదా. దద్దమ్మల్లాగా గత 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ హయాంలో ఏమీ చేయకుండా ప్రజానికాన్ని ఎన్ని ఇబ్బందులు కలగజేశారు. ఈరోజు మేము అది పూర్తి చేసాం కాబట్టే మేము దమ్ముగా ధైర్యంగా రిటైనింగ్ వాల్ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజానికి అందరూ గారు మాకు అండగా ఉంటారని చెప్పి అంటే ఇప్పుడే గద్దె రామ్మోహన్ గారు ప్రచారంలో ముందున్నారు, పోతే 2 సార్లు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ప్రచారంలో ఏం ముందుగా ఉన్నారు? 4.5 సంవత్సరాలు ఇంట్లో కూర్చొని తలుపులు తాళాలు వేసుకున్నారు. అది ముందున్నట్టే. ఎలక్షన్లు వచ్చిందని చెప్పని పొద్దున 1 గంట, సాయంత్రం 1 గంట, వాళ్ళ ఇంట్లో పొద్దున 1 గంట, సాయంత్రం 1 గంట అంటే ముందున్నట్టే. ఈరోజు 5 సంవత్సరాలు జనాల్లో ఉండి కరోనా కష్టకాలంలో కూడా ఇబ్బందుల్లో ఉన్న జనాల్లో ఉండి ఏ చిన్న ఇబ్బంది వచ్చినా అవినాష్ ఉన్నారని చెప్పి నమ్మకం ఉంటే జనాలకి. గద్దె రామ్మోహన్ ప్రచారంలో ముందున్నారు. గద్దె రామ్మోహన్ చందమామని మింగేశారు, సూర్యుని చేతితో నిలిపేశారు. ఇవన్నీ తెలుగుదేశం పార్టీ ఎలివేషన్స్. అక్కడ అంత సినిమా లేదు గద్దె రామ్మోహన్కి. 10 ఏళ్లలో గద్దె రామ్మోహన్ గారి మీద వ్యతిరేకత తూర్పు నియోజకవర్గంలో ఎలా ఉందంట? గద్దె రామ్మోహన్ అనే వ్యక్తి ఇంకా ఈ నియోజకవర్గం ఎమ్మెల్యే కాకూడదని జనాభా అందరి గారు ఉంది. తప్పకుండా వైసీపీ జెండా ఎగరేస్తామని చెప్తున్నారు. రానున్న రోజుల్లో ఎలా ఉండబోతుంది, అవినాష్ ఒక ప్రాబల్యత తూర్పు నియోజకవర్గంలో ఎలా ఉండబోతుంది అనేది చూడాల్సిన పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ సాయితో శ్రీనివాస్, BRK న్యూస్, విజయవాడ.